Hi, my dear electrical aspirants. నేను మీ రాజశేఖర్ సార్ ఫ్రమ్ అవర్ సాయి మేధా కోచింగ్ సెంటర్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. మోస్ట్లీ నిన్న ఈవినింగ్ నుంచి ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రికల్ గ్రూప్లలో అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రికల్ ఎవరైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో లైన్మెన్స్ కావచ్చు, ఏఈస్ కావచ్చు, అన్ని గ్రూప్లలో సర్క్యులేట్ అవుతుంది. మోస్ట్లీ మీ వరకు కూడా వచ్చి ఉంటుంది దిస్ చార్ట్. యాక్చువల్గా ఈ చార్ట్లో చూస్తే అంటే చాలా మిరాకిల్స్, చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. లైక్ అసిస్టెంట్ ఇంజనీర్స్ జనరల్గా ఇంతకుముందు ఎక్స్పెక్టెడ్ కంటే ఇంకా కొంచెం ఎక్కువే ఎన్పిడిసిఎల్ అండ్ ఎస్పిడిసిఎల్లో. అండ్ ట్రాన్స్కోలో 320, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రికల్. అండ్ జెన్కోలో మళ్ళీ 84 నోటిఫికేషన్స్. మళ్ళీ 84 ఎక్కడివి సార్ అంటే లైక్ మన కొత్తగా ఏవైతే ప్లాంట్ అయినాయో వాటికి కానీ ఆ విధంగా రిక్రూట్మెంట్ ఉండొచ్చు అని ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 486 అని, ఇంకా మెకానికల్ వాళ్ళని అండ్ టెలికాం వాళ్ళని సివిల్ వాళ్ళని కూడా సాటిస్ఫై చేసే విధంగా చార్ట్ ప్రిపేర్ చేశారు. సివిల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, టెలికాం వాళ్ళు. సబ్ ఇంజనీర్ ఇన్ ఎలక్ట్రికల్ ఆల్మోస్ట్ జెన్కో 100, ఎస్పిడిసిఎల్ 266, బట్ ఇన్ ట్రాన్స్కో ఓన్లీ 63. దాని తర్వాత ఇక్కడ మిరాకిల్ ఏంటంటే సబ్ ఇంజనీర్ ఇన్ మెకానికల్ సివిల్ కూడా మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. దాని తర్వాత లైన్ మెన్ విషయానికి వస్తే ఇక్కడ ఎన్పిడిసిఎల్ విషయానికి వస్తే లైన్ మెన్ వాళ్ళు 2096. ఇది కొంచెం ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు సిఎండి చెప్పిన దానికి కానీ, మన ప్రీవియస్గా ఆల్రెడీ ఏడీఈ సార్ వాళ్ళు చెప్పిన దానికి కానీ, లేదంటే మన సీఎం వాళ్ళు డిప్యూటీ సీఎం సారు చెప్పిన దానికి కానీ ఇది కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ ఎస్పీడీసీఎల్ విషయానికి వస్తే 1650, టీజీ ట్రాన్స్కో 189 అని, టోటల్ 3935. ఇంకా అకౌంటెంట్ ఆఫీసర్ అండ్ కెమిస్ట్రీ అండ్ జూనియర్ ప్లాంట్ అటెండెంట్ రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ సర్క్యులేట్ అయిన నెంబరు 150 అని. సో ఈ విధంగా ఒక చార్ట్ అనేది సర్క్యులేట్ అవుతుంది సార్. జనరల్గా ఇది సర్క్యులేట్ చేసే వాళ్ళు అంటే ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము సర్క్యులేట్ చేస్తున్నాము, మెయిల్ నోటిఫికేషన్ ఉంటుంది. ఈవెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ కూడా ఈరోజు మార్నింగ్ అఫీషియల్గానా అన్అఫీషియల్గానా వాళ్ళ గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో కూడా వచ్చింది. చాలామంది కాల్ చేశారు సార్. సో ఇది ఎంతవరకు నిజం అనేది అంటే నోటిఫికేషన్ అయితే నిజమే సార్, విల్ బి దేర్. మే ఎండింగ్లో ఆర్ జూన్లో నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దెర్ ఈజ్ ఏ మోస్ట్లీ కన్ఫర్మేషన్. చాలామంది కూడా ఇది పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి సార్, నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేవాళ్ళే. అయితే ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇన్నే ఉండకపోవచ్చు, అవి చేంజ్ అవ్వచ్చు. ఇప్పటికీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీన్ని ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం ఇచ్చాము అని, బట్ ఇందులో చాలా చేంజెస్ ఉండొచ్చు అని ఇన్ఫర్మేషన్ సార్. అది ఎంతవరకు చేంజ్ అవుతుంది ఏంటి అనేది కన్ఫర్మేషన్ అయితే లేదు. జనరల్గా ప్రతి న్యూస్ పేపర్లో కానీ, వే టు ఎస్ఎంఎస్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే చాలా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిలీజ్ చేస్తున్నాం, 20,000 రిలీజ్ చేస్తున్నాం అనే ఈ వార్తలు చాలా స్ప్రెడ్ అవుతున్నాయి. కానీ ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇన్ని ఉన్నాయి అని ఇవ్వట్లేదు. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇన్నున్నాయని ఈ సర్క్యులేషన్స్ ఓన్లీ అవర్ ఎలక్ట్రిసిటీ గ్రూప్లలో మాత్రమే అవుతుంది సార్. నార్మల్గా లైక్ న్యూస్ పేపర్లో కానీ, న్యూస్ ఛానల్స్లో కానీ, లేదంటే సిఎండిఓ లేదంటే సీఎం సారో డిప్యూటీ సీఎంఓ వాళ్ళ నుంచి అయితే బయటకు రావట్లేదు. మన ఇన్ఫర్మేటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మాత్రమే బయటకు వస్తుంది. ఇదొక కొంచెం సందేహించాల్సిన విషయం అంతే. సో ఎప్పుడు వస్తుంది ఏంటనేది కన్ఫర్మేషన్ లేకపోయినా నోటిఫికేషన్ అయితే వస్తుంది సార్. ఇన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉండకపోయినా దాంట్లో ప్లస్ ఆర్ మైనస్ అయ్యి ఉండే ఛాన్సెస్ ఉంటాయి, బట్ నోటిఫికేషన్ విల్ బి దేర్. ఇంకా ఎవరైతే అంటే చాలామంది దీని గురించి ఒక క్లారిటీ కావాలి సార్ అంటే యాక్చువల్లీ ఫ్యాక్ట్ చెప్పాలంటే దెర్ ఈజ్ నో క్లారిటీ. ఉన్నాయి, వస్తాయి, త్వరలో వస్తాయి, నోటిఫికేషన్ విల్ బి సూన్, ఇలాంటి వర్డ్స్ తప్ప దెర్ ఇస్ నో ఏ ఫైనల్ అంటే ఒక ఫైనల్ డెస్టినేషన్ ఏమైనా ఉందా సార్ అంటే ఇంకా లేదు. బట్ షూర్గా వస్తాయి సార్. కొంచెం ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఆల్రెడీ ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళు మీ ప్రిపరేషన్ని కొంచెం ఇంకా ఇంటెన్సిటీ పెంచి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్
వేకెన్సీస్ లైక్ ఏ జూనియర్ లైన్మెన్ వాళ్ళకి అండ్ ఏఈ సబ్ ఇంజనీర్ వాళ్ళకి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అగైన్ న్యూ బ్యాచెస్ ఫ్రమ్ 28th ఆఫ్ దిస్ మంత్. 28th ఆఫ్ ఏప్రిల్ నుంచి, 28th అంటే మండే అవుతుంది సార్, ఈ మండే నుంచి ఎస్పెషల్లీ జూనియర్ లైన్మెన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం న్యూ బ్యాచెస్ విల్ బి స్టార్ట్స్ మా. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం న్యూ బ్యాచెస్ అనేవి 28th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఏఈ సబ్ ఇంజనీర్ వాళ్ళకి ఆల్రెడీ 24th నుంచే అని చెప్పాము. ఈరోజు డెమో ఉంటుంది సార్ ఏఈ సబ్ ఇంజనీర్ వాళ్ళకి. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఆ విధంగా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ జూనియర్ లైన్మెన్ వాళ్ళకైతే ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ 28th ఏప్రిల్ నుంచి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే ఇంకా ముందుగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకు ఈ ఆపర్చునిటీ కొంచెం బాగా యూటిలైజ్ చేసుకోండి. బట్ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ మీన్ ప్రిపేర్ అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకొని ఆల్రెడీ వాళ్ళ ఓన్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఓకే, త్వరలో నోటిఫికేషన్ వస్తుంది, ఐ నీడ్ టు ప్రిపేర్ వెల్. నువ్వు ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్నావా, ఆల్రెడీ ఆఫ్లైన్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ అవుతున్నావా, లేకుంటే మీ ఫ్రెండ్స్ బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నావా, మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వండి. బట్ మీ ఇంటెన్సిటీ పెంచండి. ఈసారి నోటిఫికేషన్ వస్తే అందులో ఫస్ట్ లీస్ట్లో నా నేమ్ ఉండాలి. ఆ విధంగా మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. హూ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్ యువర్ కోచింగ్, ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ చేసుకొని ఉన్న వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ టైంలో ఉన్నారు సార్. ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ అయిందో, ఎవరైతే ఆన్లైన్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారో, దిస్ ఈస్ ద కరెక్ట్ టైం టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ హై ఇంటెన్సివ్లీ. ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అన్న వాళ్ళు కొంచెం హరీ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని, ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇది కరెక్ట్ టైం. వాళ్ళు ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ఎవరైతే స్టార్ట్ చేయలేదో వాళ్ళు మీ దగ్గరలో ఉన్న మీ ఫ్రెండ్స్ని కానీ, మీ సీనియర్స్ని కానీ, ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళ నుంచి కానీ హెల్ప్ తీసుకొని ఏ విధంగా స్టార్ట్ చేయాలో, లేదు ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా సరే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ సాయి మేధా మొబైల్ నెంబర్స్ 9494941234, 8303741234. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు నాన్న. సో ఎవరైతే జూనియర్ లైన్మెన్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు 28th ఏప్రిల్ నుంచి మండే నుంచి న్యూ తెలుగు మీడియం అండ్ సెపరేట్గా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి ఎక్సలెంట్గా మీకు అర్థమయ్యే వేలో మన తెలుగు స్టేట్స్లో ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని మీరు కనుక్కున్న తర్వాతే జాయిన్ అవ్వండి. లేదు డెమో వీడియోస్ ఉంటుందంటే వచ్చి మీరు క్లాస్ విన్న తర్వాతే మీరు జాయిన్ అవ్వండి, ఏం ప్రాబ్లం లేదు. హూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ యాజ్ ఎ జూనియర్ లైన్మెన్స్, మీ విలేజ్లో, మీ పక్క విలేజ్లో చాలామంది ఆల్రెడీ జూనియర్ లైన్మెన్స్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని, ఎందుకంటే దిస్ ఈజ్ ఎ లైఫ్ టర్నింగ్ పాయింట్. మీరు స్పెండ్ చేసే ఆ 3 months 2 months మీ లైఫ్ని చేంజ్ చేయొచ్చు. మీరు రాంగ్ వేలో వెళ్ళి లైఫ్ని చేంజ్ అవ్వాలంటే మనం చేయలేం. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో, ఏ విధంగా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుందో ఆ విధంగా మీరు ఇన్పుట్ అంతా తీసుకొని పకడ్బందీగా పక్కా ప్లానింగ్తో ప్రిపేర్ అవుతేనే నెక్స్ట్ 3 months తర్వాత మన ఫ్యూచర్ అనేది బెటర్గా ఉంటుంది. ఆ విధంగా ఆల్రెడీ ఎవరైతే జాబ్ కొట్టినారో, ఆల్రెడీ మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి బాగా ఇన్పుట్ తీసుకొని ఎక్కడైతే ఏ విధంగా ప్రిపేర్ అవుతే బాగుంటుందో అన్ని బాగా అబ్జర్వ్ చేసుకునే రండి. ఇఫ్ యూ వాంట్ డెమో క్లాసెస్, మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం న్యూ బ్యాచెస్ అనేవి 28 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అప్పుడు వచ్చి మీరు డెమో వీడియోస్ కూడా వినొచ్చు. అండ్ డైలీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఏదో ఒక వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాగరాజు సార్ డీసీ ఫండమెంటల్ స్టార్ట్ చేశాడు. క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్, ఆల్మోస్ట్ 3-4 క్లాసెస్ అప్లోడ్ చేశారు. డీసీ మిషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నేను డిస్కస్ చేశాను. ఈరోజు అశోక్ సార్ పవర్ సిస్టంలో ఇంపార్టెంట్ ఫార్ములాస్ అంటే ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్, ఈ అశోక్ సార్ అంటేనే తెలుసు కదా ఖచ్చితంగా అడిగే క్వశ్చన్సే. సో అలాంటివి అశోక్ సారు ఈరోజు వీడియో రిలీజ్ చేస్తాడు. ఇలాంటివి ఇంకా చాలా ఇన్పుట్స్ వస్తూనే ఉంటాయి సార్. సో వన్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని ఆ విధంగా మీరు డిసైడ్ అవ్వచ్చు. బట్ వాట్ ఎవర్ నోటిఫికేషన్ అది ఎప్పుడు వచ్చినా సరే వస్తుంది. అది ఎంత టైం పడుతుందనే కన్ఫర్మేషన్ లేకపోయినా నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మే ఆర్ జూన్లో. కొంచెం మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ ప్రాక్టీస్ అయిపోయింది సార్, నేను ప్రిపరేషన్లో ఉన్నాను, ఆల్రెడీ కోచింగ్ అయిపోయింది అన్న వాళ్ళు నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. వికే మెహతా, రోహిత్ మెహతా అన్నాను, కొంతమంది జేబీ గుప్తా పట్టుకున్నారు, ఇంకా ఇలా చాలా బుక్స్ ఉన్నాయి సార్.
మీరు ఏ బుక్ తీసుకున్నా సరే నంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి. ఆ బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా సరే, ఏ స్టూడెంట్ అయినా సరే, నా నెంబర్ మోస్ట్లీ మీ దగ్గర ఉంటుంటుంది. సో మన సాయి మీద నెంబర్, ఒకవేళ లేకపోతే సాయి మీద నెంబర్ కాల్ చేసి మీరు తీసుకొని మీ డీటెయిల్స్, మీ డౌట్స్ ఏమున్నా సరే మీరు అడగొచ్చు. మీకు ఎనీ టైం సపోర్ట్ చేయడానికి, టెక్నికల్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సపోర్ట్ చేయడానికి సాయి మీద ముందుంటుందమ్మా. నో ప్రాబ్లం. రైట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఆస్పిరెంట్స్.